ఇవి తెలుసుకోబోతున్నాము. సింపుల్ అని అనిపిస్తుంది, బట్ ఇది తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చూద్దాం ఏంటి అని. ఇక్కడ చూడండి, ఐ అంటే ఎవరు? నేను. ఎవరైతే మాట్లాడుతున్నారో ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడుతున్నారో అది ఐ. నేను తెలుగులో రాయను ఎందుకంటే టైం వేస్ట్. తెలుగులో మీరు రాసుకోండి, నేను చెప్తుంటాను. ఐ అంటే నేను, ఫస్ట్ పర్సన్. వి అంటే వి కూడా ఫస్ట్ పర్సనే. ఇప్పుడు ఒక మనం 10 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, ఇక్కడ 10 మెంబర్స్ ఉండేసి 10 మెంబర్స్ మాట్లాడుతున్నాం అంటే వి ఆర్ స్పీకింగ్, రైట్. నెక్స్ట్ యు ఎవరికి? మీరు అంటే మీరు ఒకరు ఉండొచ్చు, మీరు ఇంకొక 10 మెంబర్స్ ఉండొచ్చు, ఎలానైనా ఉండొచ్చు. యు అంటే థర్డ్ పర్సన్ రావచ్చు, సెకండ్ పర్సన్ రావచ్చు. థర్డ్ పర్సన్ కాదు, ఇక్కడ సెకండ్ పర్సనే. సెకండ్ పర్సన్ సింగులర్ గా రావచ్చు, సెకండ్ పర్సన్ ప్లూరల్ గా రావచ్చు. మీరు ఒకళ్ళే ఉంటే సింగులర్, చాలా మంది ఉంటే ప్లూరల్. కాకపోతే యు అనేది సెకండ్ పర్సన్. నెక్స్ట్ హీ అంటే అతను. మీరు కాదు, నేను కాదు, అతను ఎవరు? మనతో మాట్లాడట్లేదు అతను, సో అతను వేరే, అతను అబ్బాయి. షీ ఆమె. మీరు కాదు, నేను కాదు, ఆమె. మన ఇద్దరు కన్వర్జేషన్ లో ఆమె లేదు, రైట్. దే అంటే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ ఉన్నారనుకుంటా, వాళ్ళని దే అంటారు. ఐఎమ్ సారీ, వర్ కాదు, వి ఆర్ అంటాము, వి వర్ అని అంటాము. వి విల్ కూడా అంటాం ఫ్యూచర్ కోసం మాట్లాడినప్పుడు. ఇది కూడా ఐ విల్ అని కూడా మాట్లాడతాం, లేదంటే ఐ షెల్ అని కూడా మాట్లాడతాం. నెక్స్ట్ యు ఆర్ అంటాము, లేదంటే యు వర్ అని అంటాం, లేదంటే యు విల్ అంటాం. ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. ఇంకా చాలా ఉంటాయి, బట్ మనం కొద్దిగా ఇంట్రడక్షన్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఈజ్ అంటాము, లేదంటే ఈ వాజ్ అని అంటాము, లేదంటే ఈ విల్ అని కూడా అంటాము. ఇక్కడ కూడా సేమ్, షీ ఈజ్, షీ వాజ్, షీ విల్. దే ఆర్ అంటాము, దే విల్ అంటాము, దే ఆర్ అంటాము, దే వర్ అని అంటాము, దే విల్ అని అంటాము. కానీ దేకి ఈజ్ అని అన్నాము, ప్లూరల్ కి సింగులర్ వర్బ్ ని యూజ్ చేయము, రైట్. ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం.